Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of post market analysis of day 22nd November. ఎందుకంటే ప్రీ మార్కెట్ రేపు ఎల్లుండి హాలిడే కదా, సో ఈరోజు ఒక జస్ట్ పోస్ట్ మార్కెట్లోని ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. సో ఈరోజు అయితే మనకు మంచి బ్యూటిఫుల్ 1:8 ఎంట్రీ వచ్చిందన్నమాట. ఆ ఎంట్రీ ఎక్కడ వచ్చింది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఆ ఎంట్రీ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాకే ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, పెద్దగా మీకు ఆల్రెడీ తెలిసిందే. బట్ స్టిల్ ఎంత నేను చెప్పినా సరే మీరు డైలీ మార్కెట్లో ఎలా వస్తుంది ఏంటనేది మీకు కంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదన్నమాట. సో మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుంది, కానీ అది ఏది పడితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట కాదు. ఓకే, దానికంటూ పర్టికులర్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని అప్లై అయితేనే సో ఆ ఎంట్రీ అయితే మనం తీసుకోగలం అన్నమాట. సో ఆ ఎంట్రీ ఎక్కడ వచ్చింది ఏంటనేది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి మీరు ఇంకా డీప్గా అడ్వాన్స్డ్గా ఇంకా ఏంటంటే నేర్చుకోవాలనుకుంటే మీరు సో రోజు నేను చెప్పే కాన్సెప్ట్ని మీరు ఇంకా జనరల్ థియరీ ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్ కాకుండా ఇది న్యూ కాన్సెప్ట్స్ అన్నమాట. మీకు ఇప్పుడు మార్కెట్లో ఇది చాలా తక్కువగా దొరుకుతుంది కూడా. అట్ ద సేమ్ టైం మీకు తెలుగులో కూడా లిక్విడిటీ ప్లస్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో మీకు ఎక్కడ దొరకదు. సో మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లో డిస్కౌంట్ ప్రైస్ కూడా నడుస్తుంది ప్రెసెంట్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనకి ఎటువంటి ఎంట్రీ వచ్చిందో చూసుకుందాం. నేను మీకు చెప్పాను కదా మార్కెట్ ఇక్కడ నుంచి మొన్న మార్కెట్లోంచి నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ మార్కెట్ స్వీప్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటుందని నేను అలాగే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. సో ఇక్కడ నేను ఏమన్నానంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుండి డైరెక్ట్ టార్గెట్ ఇక్కడికి అన్నాను. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ టార్గెట్ వచ్చింది మనకి యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తుంది, దాని టార్గెట్ ఇంకా డైరెక్షన్ మళ్ళీ అప్ ట్రెండే. ఇంక నేను ప్రెజెంట్ అయితే అప్ ట్రెండ్ ఉంటాను. ఏది 3 days బ్యాక్ చెప్పాను మీకు అనాలిసిస్లోని. ఓకే, ఇదంతా ఈ ఫాల్ చూసి మీరు అందరూ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే డౌన్ ట్రెండ్ ఎక్కడ కాదు. ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచే డౌన్ ట్రెండ్ ఇలా జరుగుతుంది కదా, డౌన్ ట్రెండ్ అనుకుంటారు. ఓకే, బట్ మనం లిక్విడిటీకి సపోర్ట్ చేస్తూ ట్రేడింగ్ చేస్తూ వస్తుంటాం అన్నమాట. ఓకే, డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు డౌన్ ట్రెండ్ చేసుకుంటూ వచ్చాము. ఈ ఫాల్ వచ్చినప్పుడు వెయిట్ చేసాం. తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకి వెళ్తుందని ఎగ్జాక్ట్గా ఆ సినారియో జరిగింది అన్నమాట. ఓకే, సో మార్కెట్ కూడా బుల్లిష్ టర్న్ అయ్యాయి. ఓకే రైట్, బాగానే ఉన్నది. సో అయితే మనం అనుకున్నాం మార్కెట్ ఒక గ్యాప్ పోయితే ఇక్కడ నుంచి ఇది ఆర్డర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అనుకున్నాం. కాకపోతే ఏమంటే మార్కెట్ అప్ సైడ్కే ర్యాలీ అయిపోయింది అనమాట. అప్ సైడ్ ర్యాలీ అయిపోయి మనకి ఏదైతే ఉన్నదో ఈ టార్గెట్ వచ్చేసింది. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక సప్లై. ఓకే, సో ఎక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటి ఒకసారి మనం చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో అయితే ఎంట్రీ ఏమి లేదు అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడికి వచ్చుంటే ఎంట్రీ ఉండేది. ఓకే, కానీ రాలేదు అక్కడికి. గ్యాప్ ఓపెన్ అయిపోయి పైకి రన్ అయిపోయింది. మీకు చెప్పాను గ్యాప్ ఓపెన్ అయిపోయి పైకి రన్ అయిపోతుంది, దాని తగ్గట్టే బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతామని. సో ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఓకే, ఎర్లీ మార్నింగ్ గ్యాప్ ఓపెన్ అయిపోయింది, ఇలా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయింది. ఓకే, ఇండ్యూస్మెంట్ అయింది. మళ్ళీ ఇది మనకి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యింది. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఒక సప్లై ఉంది. ఆ సప్లై అంటే పెద్ద సప్లై ఏం కాదు. ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా ఫాలో అయింది కదా, దాని లో హై, ఇది ఒక హై అన్నమాట. సో మార్కెట్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, అది ఫిల్ చేస్తుంది. అయితే ఒకటి మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటే అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతాయి అంటే ఇలాంటి చోట్లని రిట్రేస్మెంట్స్ అవుతుంటాయి అన్నమాట. ఇవి కూడా రెస్పెక్ట్ చేస్తుంటాయి, రిట్రేస్మెంట్స్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఆ డౌన్ ట్రెండ్ ఏమైపోదు. ఏంటంటే లిక్విడిటీ ఎటైపు ఉంటే మార్కెట్ ఎటైపు రన్ అవుతుంది. బట్ ఇలాంటి కొన్ని రెస్పెక్ట్ చేసి రిట్రేస్మెంట్కి పాసిబిలిటీ ఇస్తుంది అనమాట. సో అయితే అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే మనకి ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని 1 minute టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా, మీరు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకొని ఎంట్రీ అయిపోతారు. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదన్నమాట. ఎందుకంటే మీకు ఇక్కడ సప్లై ఉన్నది. అట్ ద సేమ్ టైం మీకు 15 minutes టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇది కొంచెం చూడండి. ఓకే, క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. సో వెయిట్ చేయాలి. ఓకే, అందుకే వెయిట్ ఏంటంటే ఈ ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. ఇలాంటివి మీకు తెలియవు. ఏంటంటే తెలియవు ఇన్ ద సెన్స్ అలా కాదు, ఎక్స్పీరియన్స్తో రావాలన్నమాట. సో ఎక్కడ పడితే ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి మళ్ళీ వచ్చి దాన్ని టచ్ చేస్తే ఎంట్రీ తీసేసుకుంటారు అనమాట. ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అనుకుంటారు ఆర్డర్ బ్లాక్స్ వర్కౌట్ అవ్వట్లేదు, వేస్ట్ యూజ్ అనుకుంటారు. కానీ అది కాదు. ఒక్క థియరీలో అంటే ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సప్లై నుంచి వస్తుంది, ఏ డిమాండ్ దాని నుంచి వస్తుంది, అట్ ద సేమ్ టైం లిక్విడిటీ ఎటువైపు ఉన్నది, అవన్నీ మీకు తెలిస్తేనే మీరు ఈ ఎంట్రీస్ క్యాప్చర్ చేయగలరు అనమాట. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టేసుకుంటారు. ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫెయిల్ అవుతుంది. మీరు ఇది ఏం చేస్తుంది, నీట్గా ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసేస్తుంది. దీని కింద నేను లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అది మాట. అప్పుడు మీరు అనుకుంటారు అంటే ఇది
ఆ థియరీ అలా రన్ అవుతుంది అనమాట, ఇంకేం లేదు. అయితే ఇక్కడ ఏంటి, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ దీని పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది అనమాట. లైక్ ఇక్కడ పుల్ బ్యాక్ 5 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ అనమాట ఇది. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ అంటే లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ జనరల్గా ఇది ఏంటంటే ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవ్వగానే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేసుకుంటారు. ఓకే, అప్పుడే మైండ్ వెంటనే షిఫ్ట్ చేసేసుకోకూడదు. ఓకే, లిక్విడిటీ ఎటువైపు నుంచి వస్తుంది, అప్ సైడ్కి షిఫ్ట్ అయింది. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి వచ్చేస్తామాట. చూడండి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి క్యాండిల్ పైకి క్లోజ్ అయిపోయిందా. ఓకే, ఈ క్యాండిల్ కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇదే కదా, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ క్యాండిలే కదా. సో దాన్ని టచ్ చేసి అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఏది ఈ స్టాప్లో కొట్టేసినట్టే కొట్టేసి మళ్ళీ పైకి వచ్చేసింది అనమాట. మీరు ఎగ్జిట్ అయిపోతారు. నాలంటోటి నేను ఇక్కడ ఎంట్రీ అవుతాను అనమాట. అంటే లైక్ నాకు తెలిసి ఇది నాకు ఇక్కడ సప్లై ఉన్నది, ఇది ఎంట్రీ తీసుకోకపోవడం బెటర్ అని చెప్పేసి ఇంకో 2-3 కన్ఫర్మేషన్స్ కూడా లేవు అన్నమాట దీనికి. అందుకే ఆ కన్ఫర్మేషన్స్ గురించి ఇక్కడ చెప్పలేను, అది క్లాస్లో టీచ్ చేస్తుంది అనమాట. మీకు ఎవరు నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ ఎవరు నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఓకే, సో ఓకే తర్వాత ఇష్యూ ఉంది. నెక్స్ట్ ఓకే, లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ పైకి వచ్చేసింది. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకి వచ్చేసింది, మంచిగా చూసుకుంటే ట్రెండ్ లైన్ కూడా ఫామ్ చేసింది. ఓకే, సో మళ్ళీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా 15 minutes టైం ఫ్రేమ్లో ఫామ్ చేసింది. బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది అట్ ద సేమ్ టైం. ఓకే, లైక్ ఇదేంది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది అట్ ద సేమ్ టైం 10:45 to 11 ఈ 11 o'clock ఈ క్యాండిల్కి 11 క్లోజ్ అవుతుంది అనమాట. సో 10:45 to 11 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో లేదో చూసుకుందాం అనమాట. టైం ఫ్రేమ్లో చూద్దాం వస్తుంది. పుల్ బ్యాక్ 10:45 అంటే 10:45 ఇక్కడ నుంచి ఉంది. సో లాస్ట్ హై ఇక్కడ ఉందన్నమాట 11 o'clock లోపు ఈ హై ఇలా బ్రేక్ అయిపోయింది కదా. సో సారీ ఇది హై కాదు, లైక్ ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. లాస్ట్ హై ఇక్కడ ఉందన్నమాట. ఓకే, లాస్ట్ హై ఇది 11 లోపు అది సూపర్గా లైక్ అది బ్రేక్ అయిపోయింది. ఓకే, 11 లోపు ఈ హై బ్రేక్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ కూడా వ్యాలిడిటీ అన్నమాట. అందుకే మీకు చెప్తుంటాను లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుంది, ఏది పడితే అది తీసుకోవడం కాదు అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాకే. ఇది ఎందుకు తీసుకోలేదు, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఓకే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ దీన్ని నమ్మాలన్నమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం మార్కెట్ అప్ ట్రెండ్లో వస్తుంది కాబట్టి అప్ ట్రెండ్వే చూస్తాం అన్నమాట. ఇలాగా డౌన్ సైడ్ వస్తున్న క్యాండిల్స్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చూడకూడదు అన్నమాట మనం. ఓకే, సో అందుకే ఇది క్వాలిఫై అయ్యింది. ఓకే, ఇది క్వాలిఫై అయింది రైట్. ఇది ఎంట్రీ తీసేసుకున్నామా అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఓకే, చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది అనమాట. ఇది లైక్ ఇప్పుడు చూసుకుంటే అది 100 points అలా వచ్చేస్తుంది. సో నేనేం చేశానంటే రిట్రేస్మెంట్లో అంటే లైక్ ఇద్దామా వద్దా అని చూసుకుంటే లక్కీగా ఇది ఏం చేసిందంటే లైక్ అండ్ ఎక్స్ట్రీమ్కి వచ్చింది అనమాట. ఎక్స్ట్రీమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లక్కీగా ఏం చేసిందంటే మనకి ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట. చూడండి 11:15కి మళ్ళీ క్యాండిల్ 11:15 to 11:30 లోపు ఈ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి పైకి క్లోజ్ అయిపోయింది. ఓకే, 11:15 to 11:30 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇందులో చూద్దాం మళ్ళీ వస్తుంది. పుల్ బ్యాక్ 11:30 లోపు ఈ హై బ్రేక్ అయిపోయింది కదా. ఓకే, సో 11:30 లోపు ఈ హై కూడా బ్రేక్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ కూడా ఎలిజిబిలిటీ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మనకి ఒకేలా ఇక్కడ స్టాప్ లాస్ పెద్దది అయిపోయింది కదా, ఇక్కడ స్టాప్ లాస్ చిన్నది దొరికింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. అంటే ఎంట్రీ ఎలా అవుతాం ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ దగ్గర ఎంట్రీ అయ్యి విక్ అంతా స్టాప్ లాస్ వస్తాం అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే విక్ లైక్ స్టాప్ లాస్ పెద్దగా ఉన్నది, ఇది కూడా 58 points. బట్ ఈ 100 points చూసుకుంటే ఇది చాలా తక్కువ. ఓకే, కాకపోతే టార్గెట్ కూడా అలాగే వచ్చింది మనకి. లైక్ ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ 200 points అలాగే వచ్చేసింది ఫస్ట్ టార్గెట్. అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది అంటే మనకి ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా బ్రేక్అవుట్ అయ్యింది. సో మార్కెట్లో ఇంకా మనం లైక్ దానికి ఏంటంటారు దాన్ని ట్రైలింగ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, సార్ ట్రైలింగ్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చూస్తే లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంది కదా, లైక్ ట్రెండ్ లైన్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది హైయే కదా, ఈ హై దగ్గర కొన్ని పాయింట్స్ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది, మార్కెట్ కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకి వస్తుంది. ఓకే, సో అన్ని విధాలుగా చూసుకున్నా సరే మనకి లైక్ అట్ ద సేమ్ టైం లైక్ ఇది 15 minutes టైం ఫ్రేమ్ కూడా ఇండ్యూస్మెంట్ మాట ఇది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ కూడా లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ ఎందుకు అంటున్నానంటే చూడండి ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ కూడా ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. సో ఆటోమేటిక్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకే ఏంటంటే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయినా మనం ఇంకా కొన్ని పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు అంటే నెక్స్ట్ టార్గెట్ లైక్ ఇక్కడ మంచి సపోర్ట్ వస్తుంది అనమాట. లైక్ ఈ ఏరియాలో ఎగ్జిట్ అవ్వచ్చు.
ఓకే, దానికి ముందు లైక్ ఇక్కడ ఈ ఏరియాలో మనం ముందు ఎగ్జిట్ అవ్వమాట, ఎందుకంటే మంచి సపోర్ట్ లైక్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. అయితే చెప్పాలంటే ఇంకా పైన సప్లైస్ లేవు, ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఇక్కడ ఒకటి ఉన్నది. అది కూడా కాదు, ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే 1 hour టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది మనకి ఇక్కడ. సో ఆ ఏరియా దగ్గర మనం ముందు ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎంట్రీ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి ఆ విధంగా మనకి ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఓకే, అది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ యొక్క ఎంట్రీ మనకి. ఇంకొక ఎంట్రీ కూడా దొరికింది యాక్చువల్ చెప్పాలంటే, లైక్ అంటే ఎంట్రీ దొరకడం అంటే అప్పటికి ఎంట్రీలో ఉన్నమాట. చాలాసేపు ఇక్కడికి ఫస్ట్ టార్గెట్ అయిపోయిన తర్వాత చాలాసేపు మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయింది. సో చాలాసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మీరు ఇంకోటి ఈ లిక్విడిటీ ఎంట్రీ అనమాట, లైక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్. ఇక్కడ చూడండి ఇండ్యూస్మెంట్ తీసుకుంది, లైక్ ఏంటంటే ఈ ఏరియాలో మంచి లిక్విడిటీ ఉంటుంది అనమాట. ఈ ఇండ్యూస్మెంట్ తీసుకొని అయితే తర్వాత బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి రాలేదు, ఈ ఏరియాకి వచ్చిండుంటే ఎంట్రీ తీసుకుందాం, కాకపోతే ఏంటంటే చాలా ఫాస్ట్గా ర్యాలీ అయిపోయింది అనమాట. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ చాలా మంచిగా ఎంట్రీ ర్యాలీ వచ్చిందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అవుతుంది అనమాట, కాకపోతే రాలేదు, ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇదిగోండి సేపు. ఓకే, కాదు దాని స్టాప్ లాస్ పెద్ద వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, బట్ ఇది తీసుకోకూడదు, ఎందుకు అంటే దీనికి లైక్ ఇంకో ఫ్యాక్టర్ లైక్ 1 minute టైం ఫ్రేమ్ ఫ్యాక్టర్ లేదు, లైక్ 12:45 to 1 o'clock లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. పుల్ బ్యాక్ ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇది 12:45 to 1 o'clock యాక్చువల్ చేంజ్ అయింది. బట్ ఏంటంటే లైక్ ఇంకో పుషింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, మనం క్లాసెస్లో టీచ్ చేస్తాం, అది లేదు మాట దానికి. సో యాక్చువల్గా అందుకే దాన్ని లైక్ అవాయిడ్ చేస్తాను, దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయను. ఓకే, సారీ ఏమనుకోకండి, అది లైక్ నేను బయట రివీల్ చేయలేను, అది రివీల్ చేస్తే నాకు అది సారీ. ఓకే, సో అందుకే ఏంటంటే ఇది కన్సిడర్ చేయకూడదు, ఇది కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఉన్నది ఆ పుషింగ్ ఫ్యాక్టర్ అనేది దీనికి ఉన్నది, దీనికి లేదు అనమాట. ఓకే, సో అందుకే ఏంటంటే మనం ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కన్సిడర్ చేయొచ్చు, బట్ స్టిల్ ఎంట్రీ అనేది రాలేదు. ఓకే, అందుకే ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ రాలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అది మాట. సో ఈరోజు ఎంట్రీ చూసుకుంటే చాలా మంచి ఎంట్రీ వచ్చిందన్నమాట. ఓకేలే, నిన్న ఇంత ర్యాలీలో మనకి ఎంట్రీ రాకపోయినా సరే ఈరోజు వచ్చింది మనకి, పర్లేదు. ఓకే, ఇక్కడ అనాలిసిస్ లిక్విడిటీ ఇక్కడ నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఓకే, మధ్యలో దారిలో ఎక్కడో దగ్గర ఎంట్రీ దొరికింది కదా. ఓకే, సో ఆ విధంగా మాట మనం కంగారు పడిపోయి మధ్యలో ఎక్కడ లైక్ హరీగా దూకేయట్లేదు, చిన్న స్టాప్ లాస్. ఓకే, మంచి టార్గెట్ చూసుకొని మనం ఆప్షన్స్ ఈ విధంగా ట్రేడ్ చేసుకోవాలన్నమాట. హరీబరీగా దిగిపోయి లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద లైక్ సింగిల్గా ట్రేడ్ చేసి స్టాప్ లాస్లు ఏమీ లేకుండా, ఒక డిఫెన్స్ స్టాప్ లాస్ లేకుండా లైక్ అది కరెక్ట్ ట్రేడింగ్ కాదన్నమాట. అన్ని విధాలుగా కన్ఫర్మేషన్స్ ఉండి మనం ఒక ట్రేడ్ తీసుకుని అది ఫెయిల్ అయినా సరే ధైర్యంగా ఉండాలన్నమాట. ఓకే, ధైర్యం ఇన్ ద సెన్స్ లేదు, ధైర్యంగా ఉంటారు కూడా ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా వస్తుంది ధైర్యం అనేది, ఎందుకంటే మీకు ఆటోమేటిక్ స్టాప్ లాస్ తెలిసిపోతుంది, మీకు ఎంత లాస్ అనేది తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ ధైర్యంగానే ఉంటారు, నెక్స్ట్ ట్రేడ్కి రెడీ అయ్యి ఉంటారు. ఓకే, రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవుతారు అనమాట. ఈ విధంగా రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ వెళ్తే ఆటోమేటిక్గా మీ సక్సెస్ అనేది చూడొచ్చు. ఓకే, సో అది మాట ఈరోజు ఎంట్రీ గురించి. నెక్స్ట్ లైక్ రేపటి మార్కెట్కు లైక్ మండే మార్కెట్ ఏంటనేది సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెడతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ వీకెండ్ లైక్ సండే లైక్ 2 days ఉన్నది ఖాళీ, ఎవరికైనా లైక్ ఈ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ మాట్లాడండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదన్నమాట. ఓకే, అది ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.